మీ పేరు బాబాయ్? నదీమ్, షేక్ నదీమ్. ఓకే, ఏం చేస్తారండి? బిజినెస్. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు ఉప ఎన్నిక అంటున్నారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్, బీజేపీ? ఏమనుకుంటారు ఇక్కడ ప్రజలు? ఇక్కడైతే బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్? ఎందుకు బీఆర్ఎస్ గెలవాలి ఇక్కడ? ఎందుకు పని చేసిండుగా, అట్లా గోపీనాథ్ ఉన్నాడు, ఆయన మొత్తం పని చేసినాడు. రోడ్లు బీడ్లు అన్ని మొరిటికల్లి చేసిండు. ఈ ప్రభుత్వం తర్వాత మళ్ళీ రోడ్లు గీట్లు సరిగ్గా అయితే లేవు, పెండింగ్ ఉంది. 10 దినాలు పెండింగ్ అయిపోయింది. ఎవరు పట్టుకుంటలేరు. ఎక్కడ పోతే ఇలా అవుతుంది, రేపు వస్తుంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ ఇంకా క్యాండిడేట్ ఇప్పుడు ఏం లేదు. క్యాండిడేట్ డిసైడ్ కాలేదు కదా. ఇంకా క్యాండిడేట్ డిసైడ్ అయితే మీరు ఏమైనా డిసైడ్ చేస్తారా మరి మీ అభిప్రాయాన్ని? క్యాండిడేట్ లోకల్ ఉంటే ఏదో వస్తుంది, లేదంటే బీఆర్ఎస్ ఛాన్సెస్. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తేనా? ఎప్పుడు అప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుండే ఆయన. ఏమైనా చిన్న ఓపెనింగ్ అయినా కూడా వస్తుండే, పిలిస్తే కూడా వస్తుండే, చూస్తుండే, చేస్తుండే. ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన? ఎట్లా ఉంది? పథకాలు ఎట్లా ఉన్నాయి? మరి ముస్లింలకు ఏమైనా పథకాలు కేటాయించారా లేకపోతే ఎట్లా? ఏమి ఇవ్వలేడు. ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేడు. అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుడు ఇచ్చింది అందరికీ. ఇప్పుడైతే ఏం లేవు. మీకు అప్పుడు రంజాన్ తోఫా ఉండే, బక్రీద్ గురించి, బక్రీద్ కానుక ఏమి ఇవ్వలేడు. ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. గరీబులు కూడా మంచిగా ఉండే. ఇప్పుడు అందరు తిడుతున్నారు వాళ్ళు. ఏం వస్తలే గరీబులకు, ఏం వస్తలేవు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా ఎవరికైనా ఇక్కడ? ఇది రాలేదు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే వచ్చింది, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఏం రాలేదు. పథకాల గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఇక్కడ పథకాలు ఫ్రీ బస్ ఒకటి ఉంది. ఫ్రీ బస్ ఒకటే చేసిండు, అది కూడా గ్యాస్ వచ్చిందా? గ్యాస్ సిలిండర్ గ్యాస్ రాలేదు. వేరేది ఏం రాలేదు. 2500 వచ్చిందా? రాలేదు. అది కూడా రాలేదు. బంగారం వచ్చిందా? ఏం రాలేదు. బంగారం రాలేదు, ఏం రాలేదు. అది కూడా బస్సులో కూడా ఆడోళ్ళు కొట్లు ఆడుకుంటున్నారు. అట్లా పగతి ఉంది. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ ఉన్నప్పుడు బాగుందా పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? ఇప్పుడు ఏం లేవు. కేసీఆర్ ఏం చేశాడు అసలు? ఏం చేసినాడు అంటే అన్ని గరీబుల్లోకి చేసినాడు, అన్ని చీరలు ఇచ్చిండు. ఏం పట్టుకుంటలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి లైట్ లేవు. మా దగ్గర 8 దినాల నుంచి లైట్లు ఉన్నాయి. 3-4 నెలలు అయింది చెప్తే పట్టుకుంటలేరు. మరి ఇంతగా లైట్ లేవు. అన్ని వర్షం నీళ్ళు మొత్తం దూరిపోతుంది ఆడ, చెప్తున్నాం వాళ్ళకి. అది ఓకే. ఇప్పుడు మైనార్టీలు అందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్ గా ఉన్నారా? మైనారిటీ అంటే టీఆర్ఎస్కే ఉంది. టీఆర్ఎస్కే ఉందా? మొత్తం బోరాబండ, వీరబండ మొత్తం ఏరియా మొత్తం, సలం ఏరియా మొత్తం, రేమంత్ నగర్ మొత్తం అదే. మీ సంక్షేమం కోసం ఏమైనా బడ్జెట్ కేటాయించారా? ఇంతాన్ని కేటాయించారా ఏమైనా? మీకు ఏమైనా బడ్జెట్? బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ లేదా? జీరోనా? ఇక్కడ రాలేదు ఆయన. బాబాయ్ మీ పేరు? బాబాయ్ గణేష్ నా పేరు. ఏం చేస్తారండి? ఆటో డ్రైవర్. ఓకే, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు. మరి ఇక్కడ ఎవరెవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెసా లేకపోతే బీజేపీ, బీఆర్ఎస్? ఏంటి పరిస్థితి ఇక్కడ? కాంగ్రెస్ అయితే అనుకుంటున్నాను. ఓకే, కాంగ్రెస్ ఎడ్జ్ ఉందా ఇక్కడ? అంటే ప్రజెంట్ పార్టీ కదా, దానివల్ల ఓకే వస్తుంది అనుకుంటున్నాను. బీఆర్ఎస్ మరి మాగంటి గోపీనాథ్ గారి మిసెస్ కి ఒక అధిష్టానం బీఫామ్ ఇస్తే మరి ఆమె గెలుస్తుందా లేదా ఎట్లా చెప్పలేము. అది ఓకే. బీజేపీ పరిస్థితి అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు మామూలుగా చేస్తున్నారు. వాళ్ళు గెలిస్తే ఓకే, లేకపోతే ఓకే. ఈ పథకాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పథకాలు ఎట్లా ఉన్నాయి? పథకాలు అంటే ఏమున్నాయండి? ఏం లేవు. ఆర్డర్ వరకు ఏమి ఇస్తలేరు. ఆర్డర్ వరకు ఏమి ఇస్తలేరు. ఫ్రీ బస్ బాగుందా? ఫ్రీ బస్ పెట్టారు కదా. ఫ్రీ బస్ పెట్టి మాకు రోడ్డు మీద వచ్చేసాం కదా. మేము రోడ్డు మీద వచ్చేసాం. ఛార్జీలు అంటే ఐ మీన్ ప్రజలు ఎక్కుతుర్రా? ఆటోలు ఎక్కుతుర్రా? ఆటోలు ఎక్కుతలేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఆటో డ్రైవర్ల పరిస్థితి? పర్లేదు. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. గిరాకీ వచ్చేదా మంచిగా? అప్పుడు వచ్చేది. ఇప్పుడు అప్పుడు రోజుకి ఎంత వచ్చేది?
ఒక 2,000 వచ్చేదా? 2,000, 1,500, 2,000 ఇక్కడ నడిపిస్తాయి. సిటీలో నడిపించిన వాళ్ళకి 2,000 వచ్చాడు. అంటే అడ్డా మీద ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు 1,200, 1,500 వచ్చేది. ఇప్పుడు 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 వస్తున్నాయి, 1,000 రూపాయలు వస్తున్నాయి. కాకపోతే అందులోనే కిరాయి కట్టాలి, ఆయిల్ అన్నీ అంటే 500 అలా తీసుకెళ్తాం ఇంటికి. ఓకే. అంతే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎట్లా అయింది ఇక్కడ? డెవలప్మెంట్ అంటే మాకైతే లేదు, మాకేం డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మంచిగా చేస్తారని నమ్మకం ఉందా? ఏ పార్టీ అయినా కానీ అంతే, ఎవరైనా అధికారంలోకి వచ్చాక అంతా అది మామూలుగా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే పర్లేదు, బాగుంది. అప్పుడు అయినప్పుడే బాగుందా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.